ఒక్కొక్క రంగం మీద యుద్ధం ప్రభావం క్రమక్రమంగా పెరుగుతోంది, పడుతోంది. తాజాగా విమానయాన రంగం మీదన ఈ ఇంపాక్ట్ పడుతోంది. విమానాలకు వాడే ఇంధనం ఖరీదు పెరిగిపోయింది, సప్లై తరిగిపోయింది, దాని ఇంపాక్ట్ కనబడుతోంది. తాజాగా యునైటెడ్ ఎయిర్లైన్స్ CEO ఈ విషయాన్ని తన సిబ్బందికి ఎక్స్ప్లెయిన్ చేసుకొచ్చాడు ఒక లెటర్ ద్వారా. $100 దాకా ఇప్పటికే చేరింది, $175 దాకా ఆయిల్ వెళ్ళబోతోంది అన్నటువంటిది. ఏది ఫిబ్రవరి 27కు ముందు ఆయిల్ $71 బ్యారెల్ ఉంటే, ఆ తర్వాత జెట్ ఫ్యూయల్ $2.47 గ్యాలన్ ఉందట. యునైటెడ్ ఎయిర్లైన్స్ దగ్గర స్టాకు అప్పుడు ఉంది. ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ అంటే హార్ముజ్ జలసంధి దగ్గర 120 షిప్పులు ఆగిపోయి ఉన్నాయి. వాటి ఇంపాక్ట్ ఇప్పుడు భారీ పరిణామాలకు చోటు చేసుకుంటోంది. మార్చి 21కి వచ్చేటప్పటికి, అంటే యుద్ధం ప్రారంభమైన 21 రోజుల తర్వాత చూస్తే బ్యారెల్ $112కి చేరింది, అంటే 58% పెరిగింది. జెట్ ఫ్యూయల్ ఏకంగా 72% పెరిగింది, గ్యాలన్ $4.26 అయింది. యునైటెడ్ ఎయిర్లైన్స్ దీంతో 5% విమానాల ప్రయాణాలని ఆపేసింది. అదే సందర్భంలో ఇప్పుడు నౌకలు మరీ ఆగిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకొకటి, ఇక రాబోయే రోజుల్లో ఆయిల్ $175 దాకా వెళ్తే గనక ఇక్కడ ఇవి కూడా భారీ సంక్షోభంలో పడతాయి అన్నటువంటి లెక్క చెప్పుకొస్తున్నారు విమానాలకు కూడా.